షాలోమ్. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. మన ప్రభువుని రక్షకుడైన యేసుక్రీస్తు యెహోవా మెస్సీ నామంలో యెహోవా మెస్సియా ఆత్మీయ కుటుంబ సభ్యులందరికీ నా హృదయపూర్వక వందనాలు, ఉదయకాలపు శుభాలు తెలియజేస్తున్నాను. యెషయా గ్రంథము 49వ అధ్యాయము 16వ వచనంలో ఈ విధంగా రాయబడి ఉంది: చూడుము, నా అరచేతుల మీద నిన్ను చెక్కి ఉన్నాను, నీ ప్రాకారములు నిత్యము నా ఎదుటనున్నవి. ఇక్కడ ఈ మాటలు చూస్తే కనుక చూడుము, నా అరచేతి మీద నిన్ను చెక్కి ఉన్నాను అంటే దేవుని చేతి మీద రాసిన పేర్లు, దేవుని చేతి మీద చెక్కిన శిల్పం ఏదైనా సరే తుడిచివేయట ఎవరి వలన అవుతుందండి. అంటే అంత శాశ్వతమైన కృప దేవాతి దేవుడు మనకి తండ్రైన దేవుడు కలిగిస్తున్నాడని మనము మొట్టమొదటిగా నమ్మాలి. అంతటి కృప, అంతటి వాత్సల్యము, బాహుల్యము, దయా, ప్రేమ అన్నీ కూడా మన మీద తండ్రికి మెండుగా ఉన్నాయనే విషయాన్ని మనము గమనించాలి. అసలు ఈ విషయం ఇక్కడ ఎందుకు వ్రాయబడి ఉంది అని మనం చూస్తే కనుక 14-15 వచనాలు చూస్తే కనుక ఎందుకు తండ్రైన దేవుడి మాటను ఈరోజు మనకి చూపిస్తున్నాడో మనకు అర్థమవుతుంది. 14వ వచనం చదువుతున్నాను. అయితే సియోను, యెహోవా నిన్ను విడిచిపెట్టి ఉన్నాడు, ప్రభువు నన్ను మరచున్నాడని అనుకొనుచున్నది. సియోను పట్టణము, ఆ యొక్క ఇశ్రాయేలు దేశము, ఇశ్రాయేలు ప్రజలు అనుకుంటున్న మాట ఏంటంటే యెహోవా నన్ను విడిచిపెట్టి ఉన్నాడు, ప్రభు నన్ను మరచున్నాడని అనుకొనుచున్నది. 15వ వచనం, స్త్రీ తన గర్భమున పుట్టిన బిడ్డను కరుణించకుండా తన చంటి పిల్లను మరుచునా, వారైనా మరుచుదురేమో కానీ నేను నిన్ను మరువను. చూడు, నా అరచేతుల మీద నిన్ను చెక్కి ఉన్నాను. అంటే కొన్ని సమయాల్లో మనకు వస్తున్న శ్రమలను బట్టి, శోధనను బట్టి, మన జీవితంలో జరుగుతున్న అనుకోని సంఘటనలు బట్టి ఇదేంటి, నన్ను దేవుడు విడిచిపెట్టేసాడా, నన్ను దేవుడు చూడలేదా, ఎన్ని శ్రమలేంటి, ఎన్ని వేదనలు ఏంటి, ఎంత కుంగుబాటు ఏంటి, అయ్యో దేవుడా నన్ను కరుణించు, నన్ను జ్ఞాపకం ఉంచుకో అని అడుగుతుంటాం కదండి. మనం ఆ మాట అడగవలసిన లేదంట. నేను నా అరచేతుల మీద నిన్ను చెక్కి ఉన్నాను. ఆయన చేతి మీద చెక్కిన మన యొక్క రూపం, మన యొక్క జీవితం ఎవ్వడూ కూడా తుడిచివేయలేడు. అంటే ఆయన మరిచే దేవుడు కాదు. ఆయన మనల్ని ఒక ప్లానింగ్తో, ఒక ప్రణాళిక చొప్పున పుట్టించాడు. అది నెరవేరాలంటే మనము ఆయన చిత్తమునకు తలయొగ్గేవారముగా ఉండవలసిందే. అట్లా ఉన్నప్పుడు ఆయన చిత్తమును తలగకుండా నీ ఇష్టం వచ్చినట్టు రీతిగా ఈ లోకం అనుసరించి, లోక మర్యాదలను అనుసరించి నువ్వు బ్రతుకుచున్నప్పుడు ఇటువంటి పరిస్థితులు వస్తూ ఉంటాయన్నమాట. అంటే భరించలేని శోధన, వేదన, యొక్క కృంగుబడన్నీ కూడా కారణం ఏంటంటే మన యొక్క దురాశ, మన యొక్క ఆ విపరీతమైన యొక్క కోరికలు ఈ లోకంలో మనకు వచ్చినప్పుడు వాటి వలన వచ్చే మనకి ఆ యొక్క సంభవాల, కష్టాలే మనల్ని ఇటువంటి ఆలోచనలు కూర్చేది. కానీ దేవుడు అన్న మాట ఏంటంటే నేను మర్చిపోను, నిన్ను నా అరచేతుల మీద చెక్కి ఉన్నాను. యెషయా గ్రంథము నిర్గమాకాండం 13వ అధ్యాయం 9వ వచనంలో ఉంటాడు కదా, యెహోవా ధర్మశాస్త్రము నీ నోట నున్నట్లు, బలమైన చేతితో యెహోవా ఐగుప్తులో నుండి నిన్ను బయటికి రప్పించిన ఉంటకు ఈ ఆచారం నీ చేతి మీద నీకు సూచనగా, నీ కొన్నుల మధ్య జ్ఞాపకార్థముగా ఉన్నది. యెహోవా తండ్రి దేవుడు మనకు కొన్ని సూచనలు ఆయా భక్తుల ద్వారా మనకి తెలియజేశాడు. యొక్క చరిత్రను, బైబిల్ చరిత్రను చూస్తే కనుక అబ్రహాం కానించి అబ్రహాము, ఇస్సాకు, యాకోబు, మోషే, యెహోషువ వీళ్ళందరి నుంచి కూడా, దావీదులందరి నుంచి కూడా కొన్ని సూచనలు మన బ్రతుకును మార్చుకుంటకు, మనల్ని మనం సరిదిద్దుకున్నటకు, దేవుని కృప మన ఎడల ఏ విధంగా ఉందో తెలుసుకుంటకు కొన్ని సూచనలు ఉన్నాయి. ఆ సూచనలన్నీ కూడా మనం ఈ పరిశుద్ధ గ్రంథంలో చదివినప్పుడు మనకి తేటతెల్లమవుతుంది. కాబట్టి ఈరోజు తండ్రిని దేవుడు మనకు చెప్తున్నమాట, నువ్వు శోధన వచ్చినప్పుడు కృంగిపోకుండా, వేదనలో తండ్రైన దేవుడిని నువ్వు నిందించకుండా, నీకు వచ్చిన శోధన ఎందుకు వచ్చి నువ్వు తెలుసుకుంటకు తండ్రైన దేవుడు చెప్తున్న మాట ఏంటో తెలుసా? చూడు, నా అరచేతి మీద నిన్ను చెక్కి ఉన్నాను. ఒక తల్లి అయినా తన కుమారుని, తన గర్భమున పుట్టిన పిల్లను మరిచినప్పుడు కానీ నేను నిన్ను మరువనని యెషయా గ్రంథం 49వ అధ్యాయం ద్వారా తండ్రి దేవుడు మనకి తెలియజేస్తున్నాడు. ఒకవేళ శోధనలు, బాధలు, వేదనలు వస్తుంటే కనుక వాటికి నీవే కారణము, సరిదిద్దుకోవాల్సినది నీవే. కాబట్టి ఈరోజే తండ్రిని చెంతకు వచ్చి నీకు వస్తున్న శోధనను బట్టి తండ్రిని అడుగు, తప్పించి ప్రభు, నన్ను విడదీ ప్రభు, నేనేం నేర్చుకోవాలి ప్రభు, నేనేం సరిదిద్దుకోవాలి ప్రభు అని తండ్రిని అడిగితే కనుక ఆయన ఖచ్చితంగా మనకి తన కృపనిచ్చి మనల్ని సరిచేస్తాడు. మనము తన వాక్యంలో సరిచూసుకునే అవకాశం కల్పిస్తాడు. కాబట్టి అటు రీతిగా తండ్రి అయిన ప్రేమను మనం పొందుకుందాం. అటు కృప దేవుడు మనందరికి దయచేయనిగాక. ఆమేన్. పరిశుద్ధుడ, మహోన్నతుడ, మమ్మల్ని కన్న తండ్రి, నీ పరిశుద్ధమైన నామమునకు వందనాలు.
నాయనా నేను మిమ్మల్ని మరువను, నా అరచేతి మీద నేను చెక్కి ఉన్నాను. అంటే ఒక తల్లి ప్రేమ కంటే కూడా, ఒక తల్లి ప్రేమకు మించిన ప్రేమ మీకు మా మీద ఉందని ఈ వాక్యం ద్వారా మాకు తెలియజెప్పారు తండ్రి. నాన్న, మీరు మా మీద చూపుతున్న ప్రేమను బట్టి, దయను బట్టి, కృపను బట్టి మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం నాయన. ఆ ప్రేమను మేము తొలగిపోకుండా, వేరుపడిపోకుండా ఇప్పుడు కూడా నీతో అంటూ కట్టబడి ప్రభువా, నీతో సహవాసమును కృపను దయచేయండి. మాలో తప్పిదములను క్షమించండి, మా పాప దోషములను క్షమించు ప్రభువా. నీ బిడ్డలుగా, నీ కుమారులుగా మేము ఎప్పుడు నీ కృపను దయచేయమని ఈరోజు మాకు ఇచ్చిన వాక్యం బట్టి నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటూ నజరేయుడైన యేషువా మెస్సీ నామములో ప్రార్థన అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. షాలోమ్. అందరికీ వందనాలు.